హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ లాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఫిష్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో నేను చేసే విధంగా చేసి పెట్టారంటే ఇంకా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే, అంత బాగుంటుంది. ఇది 15 days అలా స్టోర్ కూడా చేసేసుకోవచ్చు అండి మనం. సో అంత టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా, ఫిష్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. సో లైక్ పకోడీలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫిష్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసి ఆ తర్వాత ఈ చేప ముక్కలన్నీ కూడా పకోడీలా వేయించేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పకోడీలా వేయించేసుకోవాలి. సో లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలండి. సో నేను చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. సో ఫిష్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. సో ఎందుకంటే దాంట్లో ముళ్ళులు ఉంటాయి అనేసి చాలామంది ఫిష్ తినాలనుకున్నా తినలేని పరిస్థితి, ఎందుకంటే ముళ్ళులు ఎక్కడ కూర్చుకుంటాయి అనేసి భయం వేస్తుంటుంది వాళ్ళకి. సో ఇలా చేసి పెడితే పకోడీలా చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఈ కలర్ వచ్చేసాక మనమైతే బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా. సో ఆ తర్వాత అయితే 2 వెల్లుల్లి గడ్డలు అయితే తీసుకొని ఇలా పాయలైతే పొట్టు తీసేసి ఇలా కచ్చపెచ్చగా దంచి అయితే పక్కనైతే పెట్టేసుకుందామండి. సో నేను మొత్తం అన్నీ కూడా ఇలా పకోడీలా వేయించేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఫిష్ అయితే. సో ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము. ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి, ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ కొంచెం అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న, కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి, 1/2 టీ స్పూన్. చిటికెడు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఒకసారి అయితే మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. సో ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు జీలకర్ర పౌడర్ అయితే వేసేసుకోవాలి. నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మెంతులు జీలకర్ర పౌడర్ ఇది. సో ఇది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫిష్ అయితే మొత్తం అన్నీ వేసేసి ఆ మసాలా అంతా కూడా వాటికి పట్టేటట్టు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి, అంత బాగుంటుంది. ఉత్తగానే తినేస్తారు, పిల్లలు పెద్దలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఫిష్ అంటే భయపడే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పాలి. సో చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.